హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే, బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ లడ్డుని చూపించబోతున్నాను. పిల్లల కాంచి పెద్దవారి వరకు ఈ లడ్డు రోజుకొకటి తీసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటారు. ఇలా రోజుకొకటి తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వీటెక్కాక బాదం పప్పు చిన్నగా కట్ చేసుకుని ఒక కప్పుడు వేసుకోండి. ఒక కప్పుడు బాదం ముక్కలు వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి. బాదం పప్పు ఏగటానికి టైం పడుతుంది కాబట్టి కాసేపు ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో జీడిపప్పు ముక్కలు వేసుకోండి. పావు కప్పు గుమ్మడి గింజలు వేసుకోండి. పావు కప్పు పిస్తా పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పావు కప్పు పుచ్చపప్పు వేసుకోండి. పావు కప్పు అంజీరా ముక్కలు వేసుకోండి. బాగా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 6 నిమిషాలైనా మనకు పడుతుంది ఏగటానికి. ఈ లడ్డు అన్ని డ్రై ఫ్రూట్స్ తోటే చేసుకుంటున్నాం కాబట్టి షుగర్ కూడా యాడ్ చేయట్లేదు. అందుకు చాలా హెల్దీ. కీలుబాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ పెద్దవారు ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలా మంచిది. చాలా ఎనర్జీగా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాక 2 స్పూన్లు గసగసాలు వేసుకోండి. ఒక కప్పుడు ఎండు కొబ్బరి కూర వేసుకోండి. కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. గసగసాలు తొందరగా వేగిపోతాయి. కొబ్బరి కూర కూడా ఎండిది వేసుకున్నాం కాబట్టి కాసేపు ఫ్రై చేస్తే చాలు. కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. స్టవ్ ఆపేసుకుని వేరే దాంట్లోకి తీసుకోండి. ఒక కప్పుడు ఖర్జూర పండు తీసుకోండి. గింజలు తీసుకోండి. అది మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వీటెక్కాక ఖర్జూరం పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, నెయ్యిలో కాసేపు ఫ్రై అయ్యాక మెత్తపడుతుంది ఈ పేస్టు. గట్టిగా అంటుకుపోతుంది కదా, వేరే స్పూన్ తోటి లాగుతూ కాసేపు ఫ్రై చేసుకోండి. మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ముక్కలు అందులో వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ముక్కలు అందులో వేసుకున్నాక స్టవ్ ఆపేసుకోండి. వేసేసుకున్నాక గట్టితోటి ఆ వేడి మీద ఒక్కసారి గట్టితోటి కలుపుకోండి. చల్లారిక చేతితోటి కలుపుకోండి. చల్లారిపోయింది కదా, చేతితోటి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్నాక చిన్న లడ్డూల కింద చుట్టుకోండి. కలిపేసుకున్నాం కదా, చిన్న లడ్డూల కింద చుట్టుకోండి. చాలామందికి జుట్టు ఊడిపోతుంది కదా, ఆ జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది రోజుకో లడ్డు తింటే. ఇలాగా అన్ని లడ్డూలు చేసుకోండి. రెడీ అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్ లడ్డు. అచ్చం స్వీట్ షాప్లో లడ్డూలా ఉంటుంది టేస్ట్ మట్టికి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.